హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము అక్వేరియం ఫిల్టర్ ఏం తీసుకుంటున్నాము ఏంటి అనేది చూపించాను కదా. ఈ వీడియోలో ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది మనము చూసేద్దాము. సో ఫిక్సింగ్ అదంతా నిఖిల్ చూపిస్తాడు. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ఏం చేయబోతున్నారు? ఎక్స్ప్లెయిన్ ఇయర్ ఓన్లీ. ఉందా ఇది? ఇప్పుడు ఇది వచ్చేసి MTA 20mm జాయింట్. ఓకే, ఇలా ఉంటుంది. నేను దీన్ని ఇలా జాయిన్ చేసాను వేరే దాంతో, బ్లూ కలర్ పైప్తో. ఇప్పుడు ఇది కొత్తగా డబల్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి ఇట్లా జాయిన్ చేయాలి. ఎట్లా జాయిన్ చేయాలో చూపిస్తా, చూడండి. ఒకటి ఇన్ ఒకటి అవుట్. కానీ దీనికన్నా ముందు మన దగ్గర ఈ టేప్ ఉండాలి. టెఫ్లాన్ టేప్. టెఫ్లాన్ టేపా? టెఫ్లాన్ టేప్. ఓకే. ఒక నిమిషం. ఇది వాటర్ లీకేజ్ కాకుండా ఉండడానికి ఇది వాడతారు. PVC పైప్ లైన్స్ రిలేటెడ్. ఓకే. జస్ట్ ఇట్లా రౌండ్గా చుట్టేసి ఇది జారుతుంది, దట్స్ ఫైన్. మనం స్క్రూ చేసినప్పుడు టైట్గా వాటర్ టైట్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఫిక్స్ చేస్తున్నావా? ఒకటి ఇన్ ఒకటి అవుట్. సో టెఫ్లాన్ టేప్ పెడితే ఏమవుతుందంటే వాటర్ లీకేజ్ అవ్వకుండా టైట్గా ఉంటుంది. టైట్గా ఫిట్ చేయాలి. ఫిట్ చేసుకోవచ్చు. ఫింగర్స్ టైట్తో కూడా సరిపోతుంది. ఇంకోటి చేద్దాం. సో అది ఎంత పడ్డాయి? 20 రూపీస్ ఇచ్చి కదా? 20 రూపీస్ ఇచ్చి. టెఫ్లాన్ టేప్ 40 రూపీస్ ఉంటుంది అనుకుంటా. అంత కాస్ట్ ఉంటుందా? 40 రూపీస్ టెఫ్లాన్ టేప్ కదా. ఓకే. ఒక 5-6 రౌండ్స్ సరిపోతుంది. ఎక్కువ చేసినా కానీ అది లోపలికి స్క్రూ కాదు. ఓకే. ఓకే, జస్ట్ ఇది స్క్రూ కావడానికి. కొంచెం లోపల పెడితే అయిపోతుంది. ఓకే, ఇవి వచ్చేసి ఒకటి ఇన్ ఒకటి అవుట్. సో దేనికి ఇన్ అసలు దేనికి అవుట్ అనే డౌట్ కూడా కొంతమందికి వస్తుంది. సో ఇది చూపి ఇన్ అవుట్. సో ఈ ఇన్ వచ్చేసి మనకి ఏమంటారు, ఎక్వేరియంలో వాటర్ ఇందులోకి వస్తాయా? ఫస్ట్ వచ్చి ఇందులో కిందికి వెళ్ళిపోతాయి. ఓకే, అంటే కిందికి వెళ్ళిపోయిన తర్వాత దీని లోపటి నుంచి ఫిల్టర్ అయ్యి దీని సెంటర్లో నుంచి ఇందులో నుంచి వెళ్ళిపోయి అవుట్లోకి వచ్చి ఎక్వేరియంలోకి ఫ్రెష్ వాటర్ వస్తాయి. ఫిల్టర్ అయిన వాటర్ వస్తాయి. ఇక్కడ చెత్త అంతా ఇందులోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి మంచి నీళ్ళు మళ్ళీ ఇంకొక దాంట్లోకి ఫిల్టర్ అయ్యి అవుట్లో నుంచి మళ్ళీ ఎక్వేరియంలో పడతాయి. సో దీనివల్ల వాటర్ అనేది క్లీన్గా ఉంటుంది. ఇది కవర్స్ తీసి పెట్టాలి, అట్లనే పెట్టొద్దు. కవర్ తీయకుండా పెడతారా అసలు? పెడతారు కొంతమంది. ప్రోడక్ట్ ఖరాబ్ అవుతుందన్నా. ఇందులో హోల్ ఉండేది ఒకటి హోల్డర్ ఉంటుంది లోపల, మీకు అది కనిపించదు. కొంచెం అనిపిస్తుంది. దానికి ఫిక్స్ చేయాలి, ఉండేటట్టు చూసుకోవాలి. దాంట్లోనే నిలబెట్టాలి. అది కూర్చున్నట్టు మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఇది స్పెషల్ ఇది. ఓకే. సో మన పాత ఫిల్టర్ లాగా దీని లోపల చార్కోల్ బాల్స్, వైట్ బాల్స్ అవన్నీ ఏనవసరం లేదు. ఇప్పుడు సెకండ్ వన్. ఓకే, టైప్ ఉంది. ఫస్ట్ నుంచే ఉంది పాతవే ఇవి. సో పాత దానికి యూజ్ చేసినవే. కొంచెం టెఫ్లాన్ టైప్ వేస్తే సరిపోతుంది. సో మరి వాటికి ఇప్పుడు పెయింట్ వేయలేదు కదా, కొన్నిటికి పెయింట్ వేసినాం. ఇప్పుడు కొత్త ఏం కాదు, ఇప్పుడు కొత్త కొనుక్కొచ్చినాం కదా మనం. నిన్న రాత్రి షాప్ లేదు కాబట్టి ఓకే, దట్స్ ఫైన్. అవి ఎట్లయినా మనకు కనిపించవు కదా. నా దగ్గర పాతదే ఒకటే తెచ్చుకున్నాను నేను. ఈ సింగిల్ది పాతది ఒకటి మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఆ సింగిల్ దాంతోనే మేము ఫిల్టర్ అనేది తయారు చేసాం. మీరు మా పాత వీడియోస్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. నేను కుదిరితే పాత వీడియోస్ లింక్ అనేది పెడతాను ఫిల్టర్ది.
మీరు కావాలంటే అట్లా సింగిల్ది కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే మేము ఇట్లా ఎక్కువ రోజులు ఫిల్టర్ అవ్వడానికి, వాటర్ ఎక్కువ రోజులు క్లీన్ ఉండడానికి ఇలా తీసుకున్నాము కాంబో. అవి కొంచెం ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో తెలుసుకోవచ్చా? బేసిక్ నాలెడ్జ్ ఇది. ఎస్. సో మ్యాక్సిమం మా ఇంట్లో ఉన్న థింగ్స్ కూడా కబోర్డ్స్ కానీ ప్రతి ఒక్కటి నిఖిల్ తన ఓన్గా చేసినవే. సో ఇక్కడ ఈ అక్వేరియంకి కబోర్డ్స్ చేసాం కదా బ్లాక్వి, ఇవి కూడా నిఖిలే బోర్డ్, అవి ఏమంటారు కార్డ్ బోర్డా, దాన్ని ఏమంటారు, ప్లైవుడ్ కొనుక్కొచ్చి వాటిని కట్ చేసి వాటికి పెయింట్ వేసి, సో ఇవి హ్యాండిల్స్ కూడా కొనుక్కొచ్చాము అన్నమాట హార్డ్వేర్ షాప్లో. మేమిద్దరం కష్టపడి చేసాము. ఇందులో నా కష్టం కొంచెమే కానీ నిఖిల్ కష్టం ఎక్కువ ఉంది. ఇది ఒకవేళ సెంటర్లో కూర్చోకపోతే మీకు ఇది పట్టదు. ఓకే, ఫిల్టర్ అనేది ఒకవేళ సెంటర్లో కూర్చోకపోతే పట్టదు. నెక్స్ట్ కార్బన్ ఫిల్టర్. ఒక దాంట్లో కార్బన్ ఫిల్టర్, ఇంకో దాంట్లో నార్మల్ థ్రెడ్ ఫిల్టర్. థ్రెడ్. ఓకే, అలాంటే పర్ఫెక్ట్గా ఫిక్స్ అవ్వాలి, లేకపోతే వాటర్ లీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవేంటి? ఇవి ఫస్ట్ నుంచే తయారు చేసుకున్నవి. ఓకే ఓకే, ఈ పైప్ లైన్ వచ్చేసి మోటార్కి. ఓకే, మోటార్ అంటే చూపిస్తాను, కనెక్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ కనెక్ట్ చేసి అర్థమైందా? ఇది ఇన్ అంటే ఇక్కడ నుంచి డస్ట్ అంతా సక్ చేస్తుంది. డస్ట్ అంటే వాటర్తో సహా సక్ చేస్తుంది. ఇది వచ్చేసి ఇన్లోకి వెళ్ళాలి. ఓకే ఓకే, ఈ పైప్ లైన్ వచ్చేసి ఇన్లోకి ఇట్లా వెళ్తుంది. సో వాటర్ అన్ని కిందికి వెళ్ళి, అంటే కిందికంటే ఇక్కడ నుంచి వెళ్ళి థ్రెడ్ ఫిల్టర్ ఉంది కదా, అందులోంచి ఫిల్టర్ అయ్యి పై నుంచి అవుట్లోకి వస్తాయి. అవుట్ నుండి దీనికి వెళ్తాయి. దీనికి ఫిక్స్ చేయాలి. దీనికి ఫిక్స్ చేయాలి. మళ్ళీ ఇందులో ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చినాక ఈ పైప్ తో తీసుకొని ఇది అవుట్. మళ్ళీ ఇవి అక్వేరియంలో పడతాయి వాటర్ అనేవి. ఫ్రెష్ వాటర్, మాక్సిమం ఫ్రెష్ వాటర్ ఇక్కడ నుంచి వస్తాయి. నేను అక్కడ ఫిక్స్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఫిక్స్ చేద్దాం. దీనికి సంబంధించిన పైప్ లైన్ వైరింగ్ నేను కింద సెట్ చేశాను, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ సెట్ చేశాను. సో ఇంట్లో నుంచి ఇందులో నుంచి ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళి ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళి ఇంట్లో ఈ పైప్ నుంచి అవుట్, అంటే మళ్ళీ అక్వేరియంలో పడతాయి, ఫ్రెష్ వాటర్ వస్తాయి. దిస్ ఈజ్ అవుట్పుట్. సో మేము ఇది ఇట్లా వెనక సైడ్ పెడతాము, బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా అక్వేరియం బ్యాక్ సైడ్. వేవ్ మేకర్. అంటే వాటర్ సైడ్ నుంచి పై నుంచి తీసుకొని కింద నుంచి తీసుకొని ఫోర్స్ఫుల్గా బయటికి పంప్ చేస్తారు అంతే. అంటే సర్క్యులేషన్ ఉండడానికి. ఇది పెద్ద ట్యాంక్ కాబట్టి ఇది తీసుకున్నా. చిన్న ట్యాంక్ అయితే ఇవి ఫిష్ చచ్చిపోతాయి ఈ దీనికి ప్రెషర్కి. మన దగ్గర పెద్ద ఫిష్ ఉన్నాయి కాబట్టి అవి హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఇవి చిన్న ఫిష్ ట్యాంక్ కాదు, పెద్ద ఫిష్ ట్యాంక్, అంటే 3 feet ట్యాంక్. ఇప్పుడు వాటర్ వేసాం కదా, సో ఫిష్ని వెంటనే వేయకూడదు. ఎందుకు అంటే ఈ వాటర్ కొద్దిసేపు ఫిల్టర్ అవ్వాలి. సో ఫిల్టర్ అయిన తర్వాత ఫిష్ వేసుకుందాం. సో ఫిష్లు అనేవి బకెట్లో వేసి పెట్టాము. క్లీన్ చేసిన ప్రతిసారి ఇట్లా బకెట్లో వేసి పెడతాము. సో ఇవి ఫిల్టర్ అయిన తర్వాత మనము దాంట్లో వేద్దాము. వేసినప్పుడు చూపిస్తాం. ఇంతకుముందు చెప్పాను కదా వేస్టేజ్ అంతా అటు పంపిస్తుంది అనేసి. ఇది సో ఇక్కడ చూడండి ఎంత ప్రెషర్తోని వాటర్ని అటు మూవ్ చేస్తుందో. వేవ్ మేకర్ అన్నమాట. సో వేవ్స్ వస్తాయి వాటర్లో. సో అందుకే ఇది పెట్టాము. ఇది ఫస్ట్ టైం నేను వాడుతున్నాను. ఇది వచ్చేసి స్కేల్, బబుల్ స్కేల్, పెద్ద సైజులోది. ఎందుకంటే పెద్ద సైజు ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చేది మీకు తెలిసే ఉంటుంది కదా, చిన్న బబుల్స్ వస్తాయి. ఓకే, ఇది చిన్న ట్యాంక్ అయితే సరిపోతుంది. ఇది పెద్ద ట్యాంక్ కాబట్టి స్కేల్ టైట్గా ఫిట్ చేయాలి. ఇది చాలా డెలికేట్ ఉంటుంది, చాలా జాగ్రత్త. ఇసుకలేస్తుంది. వావ్, ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. నాకైతే
నాకైతే నచ్చింది. సో ఫైనల్గా మన ఎక్వేరియం ఫిల్టర్ ఫిక్స్ చేయడం అయిపోయింది. సో ఎలా ఫిక్స్ చేసాము, అసలు ఎంత క్లీన్గా పనిచేస్తుంది అనేది చూడాలి కదా. చలో, సో ఇదే అన్నమాట. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, వాటర్ ఎంత క్లీన్ అయినామో. అయితే నేను ఇది ఫిల్టర్ ఫిక్స్ చేసిన రోజు చూపించట్లేదు, మీకు 2 days తర్వాత ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే వాటర్ ఏ మాత్రం క్లీన్ అవుతుంది ఫిల్టర్ అనేది మీకు తెలియాలి కదా. అయితే మనం ఎలా ఫిక్స్ చేసాము అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెషిన్ ఉంది కదా. ఈ మెషిన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఫిష్ పోయేది అంతా డర్ట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసి ఈ మెషిన్ సక్ చేస్తుంది. సక్ చేసి ఈ పైప్ త్రూ ఇలా అని కిందికి వెళ్ళిపోయి ఫిల్టర్స్ ఉన్నాయి కదా, బ్లూ ఫిల్టర్స్, ఆ బ్లూ ఫిల్టర్స్ లోపలికి వెళ్ళిపోతాయి. సో బ్లూ ఫిల్టర్స్లోకి వెళ్ళిపోయి మొత్తం ప్యూరిఫై అయిన తర్వాత ఈ ఫిల్టర్లోకి 2 ఫిల్టర్స్లో ఫిల్టర్ అయిన తర్వాత ఒకటి థ్రెడ్ ఫిల్టర్లో ఇంకోటి కార్బన్ ఫిల్టర్లో ఫిల్టర్ అయినాక వాటర్ అందులో నుంచి ఫిల్టర్ అయిన ప్యూర్ వాటర్ ఈ పైప్ త్రూ సో ఇలా అని ఇలా అవుట్ వస్తాయి. సో ఇలా ఇన్ని వెళ్ళి ఇక్కడ అవుట్ వస్తాయి. సో పాడైపోయిన వాటర్ ఇటు తీసుకెళ్తుంది, మొత్తం ప్యూరిఫై చేసి మళ్ళీ ఇటు నుంచి ఇది తీసుకొస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది ఎల్లో అవ్వకుండా ఎక్కువ రోజులు మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఇదే అన్నమాట ఎక్వేరియం ఫిల్టర్ ఫిక్సింగ్. సో మనం షాప్స్లో కొనుక్కొచ్చేవి, ఒకవేళ మీరు షాప్స్లో కొన్నారనుకోండి ఇవే ఫిల్టర్స్, సో మీకు ఆల్మోస్ట్ ఒక 20,000 to 10,000 20,000 రేంజ్లో ఉంటుంది. ఇలా తయారు చేసి ఇచ్చింది కస్టమ్ మేడ్. సో మన ఓన్గా మనమే ఒక 2,000లో ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే మరి ఇదంతా ఎందుకు ప్రాసెస్, ఇదంతా ఫిక్స్ చేసుకోవడం ఎందుకు, అక్వేరియం షాప్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకొచ్చి వేసుకుంటే అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. నార్మల్గా దొరుకుతాయి కదా. సో ఆ ఫిల్టర్స్ అంత బాగా ఫిల్టర్ చేయవండి. సో జస్ట్ మనకి చెప్పడం, వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగా ఫిల్టర్ అవుతుంది అది ఇది అని. సో ఇలాంటి మనము ఎప్పుడు వాటర్ నీట్గా ఉండాలి అంటే కొద్దిగా కష్టపడితే అయిపోతుంది. ఆ కష్టం ఏంటో ఒక 10 minutesలో మీకు చూపించేసాం కదా, చాలా సింపుల్. సో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్వేరియం వీడియోస్ ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.